శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుయజ్ఞునికి అతిథి వేషమున ఉన్న విష్ణువు ఉపదేశం. పార్వతీదేవి ఇట్లు పలికెను: ఓ మహేశ్వర, మునులందరూ వెళ్ళిపోయిన తర్వాత సుయజ్ఞ మహారాజు బ్రహ్మ శాపభీతుడగుచూ ఏమి చేశానో, అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు రాజు యొక్క ఇంటికి వెళ్ళనా లేదా, ఆ విషయమంతయు చెప్పుము. మహేశ్వరి, మునులందరూ తమ ఇండ్లకు వెళ్ళిపోయిన తర్వాత ధర్మిష్ఠుడగు వశిష్ఠ మహాముని ప్రేరణ వల్ల మహారాజు బ్రాహ్మణునికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించెను. బ్రాహ్మణుడప్పుడు కోపం వదిలిపెట్టి ఆ మహారాజుకు శుభాశీసులు ఒసగెను. కోపం లేక చిరునవ్వుతో ఉన్న బ్రాహ్మణుని చూసి మహారాజు కన్నీళ్లు కారగా దండం పెడుతూ ఇట్లనెను: ఓ బ్రాహ్మణుడా, నీవే వంశాన జన్మించావు? నీ పేరేమి? మీ నివాసం ఎక్కడ ఉండును? ఇక్కడికి ఎట్లు వచ్చితిరి? బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించు అగ్నివలే ఉండును. భగవాన్, మీ గురువెవరు? మీ ఇష్టదైవం పేరేమి? సంపూర్ణ జ్ఞానంతో నిండిన మీ వేషం ఇట్లా ఎందుకున్నది? మీరు నా యొక్క సమస్త రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కోశాగారాన్ని స్వీకరించడు. నన్ను నా పుత్రుని భృత్యుని వలె, నా భార్యను దాసి వలె మీరు స్వీకరించండి. సప్తసాగరాలు కలది, సప్తద్వీపాలు, అష్టాదశ ఉపద్వీపాలు, పర్వతాలు, అడవులతో ఉన్న ఈ భూమినంతా స్వీకరించి మీరు రాజుగా ఉండి రత్నసింహాసనాన కూర్చుండి నన్ను భృత్యుడిగా స్వీకరించడు అని సుయజ్ఞ మహారాజు మాటలు విని బ్రాహ్మణుడు నవ్వుతూ సర్వదుర్లభమైన పరతత్వాన్ని ఇట్లు పలికెను. అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు ఇట్లు పలికెను: బ్రహ్మదేవునికి మరీచి మహర్షి పుత్రుడు. అతని పుత్రుడు కశ్యప ప్రజాపతి. ఆ ప్రజాపతి పుత్రులందరూ దేవత్వం పొందిరి. ఆ కశ్యప పుత్రుల్లో మిక్కిలి జ్ఞాన సంపన్నుడైన త్వష్ట పుష్కర క్షేత్రాన 1000 దివ్య సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాను. అతడు పుత్ర సంతానానికై శ్రీహరిని సేవించగా అతని అనుగ్రహం వల్ల మంచి తేజస్సంపన్నుడకు పుత్రుని పొందెను. ఆ పుత్రుడే గొప్ప తపస్సంపద కల విశ్వరూపుడు. ఒకప్పుడు బృహస్పతి కోపంతో వెళ్ళిపోగా దేవేంద్రుడు విశ్వరూపుని పురోహితునిగా చేసుకొనెను. కానీ ఆ విశ్వరూపుడు యజ్ఞాన తన మాతామహులైన దైత్యులకు హవిస్సులను ఇయ్యగా దేవేంద్రుడు కోప్పడి తల్లియగు అదితి యొక్క ఆజ్ఞపై విశ్వరూపుని శిరస్సు ఖండించెను. ఆ విశ్వరూపునికి విరూపుడను వాడు పుత్రుడు. ఆ విరూపుని పుత్రుడను నేను. నా పేరు సుతపుడు. నాకు శంకరుడు విద్యను, జ్ఞానాన్ని ప్రసాదించెను. పరమాత్మయగు శ్రీకృష్ణుడు నా అభీష్ట దైవం. నేను ఎల్లప్పుడూ ఆ శ్రీకృష్ణుని చరణపద్మాలు మనసులో ధ్యానిస్తూ ఉంటాను. నాకు సంపదలపై ఎట్టి వ్యామోహం లేదు. శ్రీహరి నాకు చతుర్విధ ముక్తములగు సాలోక్య సార్షి సారూప్య సామీప్యాలు ఇవ్వదలిచినను నేను స్వీకరించను. నాకు పరమ మంగళ రూపమైన శ్రీహరి సేవయే చాలును. బ్రహ్మత్వం, అమరత్వాలు నేను నీటిలోని ప్రతిబింబం వలె అశాశ్వతమైనవి అని విశ్వసింతును. శ్రీహరి భక్తి లేనిచో సమస్తము మిథ్యాభ్రమములుగా తలపోయిదును. ఇంద్రత్వమైన, మనుత్వమైన, సూర్యత్వమైన నీటిలో గీసిన గీత వలె వ్యర్థమైనవి అని భావింతును. అందువల్ల నీవు ఇచ్చు రాచరికాన్ని నేను శాశ్వతం అని స్వీకరించజాలను. నీవు చేస్తున్న యజ్ఞానికి మునులందరూ వస్తున్నారని తెలుసుకుని నీకు విష్ణు భక్తిని కలిగించాలని ఇక్కడికి వచ్చాను. నేను నిన్ను అనుగ్రహించితేనే కాని శపించలేదు. చాలా భయంకరం లోతైన సంసార సాగరమున పడిపోయిన నిన్ను ఉద్ధరించుటకు ఇక్కడికి వచ్చాను. కేవలం జలమైనవి మాత్రమే తీర్థములు కాజాలవు. విష్ణు భక్తులు తీర్థముల వంటి వారు. అట్లే మట్టి శిలలతో రూపొందించిన వారే దేవతలు కారు. శ్రీహరి పాదభక్తులు కూడా దేవతల వంటి వారు. అంబుమయములైన తీర్థములు, మృచ్ఛిలామయములైన దేవతలు చాలా కాలానికి మానవులను పవిత్రులుగా చేయుచుండగా శ్రీకృష్ణ భక్తుల దర్శనం జరిగినంత మాత్రానే జనులు పవిత్రులగుదురు. ఓ రాజా, నీవు ఇంటి నుండి బయటకు రమ్ము. నీ రాజ్యాన్ని నీ పుత్రునికి ఇచ్చివేయము. సాధ్వియగు నీ భార్యను నీ పుత్రునికి అప్పగించి నీవు అడవికి వెళ్ళము. ఈ ప్రపంచమున బ్రహ్మ మొదలుకునే స్తంభం వరకు ఉన్నది అంతయు అశాశ్వతం. పరమాత్మ ఈశ్వరుడు రాధాధిపతియగు శ్రీకృష్ణుడు మాత్రమే శాశ్వతం. అందువల్ల ఆ శ్రీకృష్ణుని నీవు సేవించము. అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు దురారాధ్యుడు. అతడు కేవలం ధ్యానం వల్లనే భక్తులకు సాధ్యుడగును. అతడు ఉత్పత్తి లయములు కల ప్రాకృత పదార్థముల కంటను ప్రకృతి కంటను శ్రేష్ఠుడు. శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞ అనుసరించి బ్రహ్మదేవుడు ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. శ్రీహరి దాన్ని రక్షిస్తున్నాడు. హరుడు దాన్ని సంహరిస్తున్నాడు. అట్లే అతని ఆజ్ఞ అనుసరించియే దిక్పాలకులు సంచరిస్తున్నారు. వాయువు, సూర్యుడు, చంద్రుడు, మృత్యువు తమ తమ కార్యాలను నిర్వహిస్తున్నారు. ఇంద్రుడు అతని ఆజ్ఞ అనుసరించి సకాలాన వర్షాలు కురిపిస్తున్నాడు. అగ్ని
చున్నాడు. ప్రపంచమునే శాసిస్తున్న యముడు కూడా భయంతో తిరుగుతున్నాడు. కాలుడు కాలాన్ని అనుసరించి సంహరించుచు సృష్టి చేయుచున్నాడు. సముద్రంలో, భూమి, పర్వతాలు, పాతాళములు అన్నీ ఆ పరమాత్మ యొక్క భయం వలనే తమ తమ స్థానాన ఉన్నవి. 7 స్వర్లోకాలు, 7 ద్వీపాలతో, సముద్ర పర్వతాలతో ఉన్న భూమి, 7 పాతాళ లోకాలతో ఉన్న బ్రహ్మాండమంతా నీటిలో అండం వలె తేలియాడుచున్నది. బ్రహ్మాండములన్నింటిలో ప్రత్యేకంగా బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు, మానవులు, సర్పములు, గంధర్వులు, రాక్షసులు మొదలగు వారున్నారు. పాతాళలోకం మొదలుకొని బ్రహ్మలోకం వరకు అండరూపమున ఉన్నది. ఈ అండమే బ్రహ్మ యొక్క కృత్రిమమైన అండంగా కనిపిస్తున్నది. ఇది జలమున శయనించి ఉన్న క్షుద్ర విరాట్ స్వరూపుడైన విష్ణుమూర్తి యొక్క నాభి కమలాన, కమలం యొక్క కర్ణికలో ఉండు పద్మబీజం వలె కనిపించును. ఈ విధంగా జలతల్పాన శయనించి ఉన్న ప్రాకృతుడగు మహాయోగి క్షుద్ర విరాట్ స్వరూపుడగు విష్ణువు ప్రకృతి కంటే శ్రేష్ఠుడు. కాలానికి ఈశుడగు శ్రీకృష్ణ పరమాత్మను మనసులో ధ్యానిస్తుండును. మహావిష్ణువు యొక్క రోమకూపములు క్షుద్ర విరాట్ స్వరూపునికి ఆధారములగుచున్నవి. మహావిష్ణువు యొక్క రోమకూపములందు ప్రత్యేకంగా బ్రహ్మాండములు కనిపిస్తున్నవి. అందువల్ల ఈ మహావిష్ణువు యొక్క రోమకూపాలు అందున్న బ్రహ్మాండములు అసంఖ్యాకం. వీటి సంఖ్యను శ్రీకృష్ణ పరమాత్మయే లెక్క పెట్టలేననిచో ఇతరుల గురించిన మాట ఏమి ఉండను. శ్రీ మహావిష్ణువు ప్రాకృతికుడు. అతడు అండాకారమైన బ్రహ్మాండం యొక్క ఉత్పత్తికి కారణమైనవాడు. అతడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కోరికను అనుసరించి ప్రకృతి యొక్క గర్భమున అండరూపమున కనిపిస్తున్నాడు. సమస్తమునకు ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు కాలమునకు ఈశ్వరుడు పరమాత్మయగు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ ధ్యానించుచుండును. ఈ విధంగా సమస్త బ్రహ్మాండములందున్న బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు, మహావిరాట్, క్షుద్ర విరాట్ వీటికి అన్నింటికీ బీజరూపమైనది మూల ప్రకృతి అగు ఈశ్వరి. ఈమె ప్రళయ కాలాన కాళేశుడగు పరమాత్మైన శ్రీకృష్ణునందు విలీనమై అతన్ని ధ్యానించుచుండును. ఈ విధంగా ప్రకృతి, ప్రాకృతులైన బ్రహ్మ, విష్ణు, శివాదులు ప్రళయ కాలాన కాళేశుడగు పరమాత్మ యందు విలీనముగుచున్నారు. తిరిగి సృష్టి కాలాన ఆవిర్భవిస్తున్నారు. సుయజ్ఞ మహారాజా, ఈ విధంగా పరమదుర్లభమైన జ్ఞానమంతా నీకు తెలిపాను. దీన్ని నేను నా గురువకు శివుని దయవల్ల నేర్చుకుంటుని. ఇంకనూ నీకు తెలుసుకొనవలసిందేమైనా ఉన్నచో అడగమని బ్రాహ్మణుడు చెప్పెను. సుయజ్ఞుడు గోలోకం చేరుకొనుట. మహారాజు ఇట్లు పలికెను. సమస్తమునకు ఆధారమైన వాడు కాలమునకు భయం చెందు శ్రీ మహావిష్ణువుకు ఆధారమేమి? కాలము యొక్క మాయ ఎంత ఉండనో క్షుద్ర విరాట్ స్వరూపుని ఆయుక్కాలం ఎంత? అట్లే బ్రహ్మదేవుడు, ప్రకృతి, మనవు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వీరి ఆయుర్దాయం ఎంత? అట్లే ఇతర ప్రాకృత జనుల కాలం ఎంత? విశ్వములన్నింటి యొక్క పైభాగాన ఎవరున్నారో, లేక ఏ లోకమున్నది? ఈ సందేహాలన్నింటినీ తీర్పమని సుయజ్ఞుడు అడిగాను. సమస్త విశ్వాలకు పైభాగాన గోలోకమున్నది. అది ఆకాశం వలె చాలా విశాలమైనది. శ్రీకృష్ణుని యొక్క ఇచ్ఛననుసరించి ఏర్పడింది. ఆ గోలోకం అండరూపమున ఉండును. శ్రీకృష్ణుడు ప్రకృతితో కలిసి సృష్టి చేయాలని అనుకున్నప్పుడు క్రీడయందు అలసిపోయిన ఆ పరమాత్మ యొక్క ముఖమున ఏర్పడిన జలబిందువే జలరాశిగా ఏర్పడి గోలోకాన దాని కింద ఉన్న ఇతర లోకాల్లోనూ వ్యాపించింది. ప్రకృతి యొక్క గర్భంతో కలిసిన అండం నుండి పుట్టిన విశ్వానికి ఆధారమైన శ్రీ మహావిష్ణువుకు పైన పేర్కొనబడ్డ గోలోకం ఆధారమవుతున్నది. ఆ శ్రీ మహావిష్ణువే మహావిరాట్ రూపుడు. అతడు అతి విశాలమైన జలంపై పవలించి ఉండును. ఆ మహావిరాట్ రూపుడు రాధేశ్వరుడు శ్రీకృష్ణుని యొక్క 16వ అంశభాగం. ఆ మహావిష్ణువు గడ్డిపరక వలె నల్లని రూపమున ఉండును. అతనికి 4 భుజములుండును. అతడు వనమాలను, పీతాంబరమును ధరించి ఉండును. అతడు 2 నిత్య వైకుంఠం అన్ని విశ్వములపైన ఉండును. శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠం ఆత్మ వలె నిత్యమైనది, ఆకాశం వలె విస్తారమైనది, చంద్రబింబం వలె ప్రకాశించినది. ఆ లోకం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఇచ్ఛ వల్ల ఏర్పడినది. అది నిర్లక్ష్యము. దానికి ఆశ్రయంగా ఇతర లోకాలు లేవు. ఆ లోకాన ఉన్న నిర్మాణములు అన్ని రత్నాలచే చేయబడినవి. ఆ వైకుంఠాన 4 భుజములు కలవాడు వనమాలాధరుడకు శ్రీ మహావిష్ణువు ఉండును. అతనికి లక్ష్మీదేవి, సరస్వతి, గంగా, తులసి అను 4 భార్యలు. అతని దగ్గర సునంద, నంద, కుముద మొదలగు అనుచరులుందరు. సర్వేశ్వరుడు, సర్వసిద్ధులను కలిగించేవాడు, భక్తులను సదా అనుగ్రహించేవాడగు శ్రీకృష్ణ పరమాత్మ తన ఇచ్ఛ వల్ల ద్విభుజుడుగా, చతుర్భుజుడుగా 2 రూపాలు ధరించెను. చతుర్భుజుడకు శ్రీ మహావిష్ణువు వైకుంఠాన ఉండగా ద్విభుజుడైన శ్రీకృష్ణ పరమాత్మ గోలోకానే ఉండెను. వైకుంఠ లోకం పైన 50 కోట్ల యోజనాల దూరాన గోలోకం ఉన్నది.
అది అన్ని లోకాల కంటే గొప్పది. ఆ లోకం వర్తులంగా ఉండును. ఆ లోకాన అమూల్య రత్నాలచే నిర్మించబడ్డ మందిరాలున్నవి. అచ్చటి స్తంభములు మెట్లు కూడా మనుల చేతనే నిర్మించబడినవి. ద్వారములకు మణిదర్పణములుండును. భవనాలపై అనేక కలశాలుండును. అట్లే అనేక చిత్ర విచిత్రములైన శిబిరాలు అక్కడ ఉన్నవి. ఆ లోకం 1,000,000 యోజన విస్తీర్ణమై దానికి 100 రెట్లున్న పొడవుతో ఉండును. అక్కడ విరజ అను నదియు శతశృంగమను పర్వతం ఉన్నది. విరజా నది యొక్క పొడవులో సగం, శతశృంగ పర్వతం యొక్క వైశాల్యంలో సగభాగమున్న పొడవు వైశాల్యాలు కల బృందావనం కలదు. ఆ బృందావనంలో దీర్ఘ వైశాల్యములలో సగమున్న రాసమండలం కలదు. పద్మము యొక్క మధ్యన ఉన్న కర్ణిక వలె విరజానది శతశృంగ పర్వతం బృందావనముల మధ్య గోలోకమున్నది. గోలోకాన గోవులు, గొల్లలు, గోపికలతో రాసేశ్వరేగు రాధికాదేవితో శ్రీకృష్ణుడుండెను. అతడు 2 భుజములు కలిగి గోపాల రూపమున ఉండెను. అట్లే పరిశుద్ధమైన వస్త్రము, రత్నభూషణములు ధరించి శరీరమందు అంతటా చందనం పూసుకొని రత్నముల మాల ధరించి ఉండెను. అట్లే అతడు అక్కడ రత్నసింహాసనాన రత్నఛత్రం కింద తనకు మిక్కిలి ప్రియమైన గొల్లలు సేవిస్తుండగా, గోపికలు చామరములు వేయుచుండగా కూర్చుని ఉండును. గోపికా స్త్రీలు చక్కగా అలంకరించుకుని చిరునవ్వుతో ఆ పరమాత్మను చూస్తూ ఉంటారు. సుయజ్ఞ మహారాజా, లోకాలకు సంబంధించిన విషయం ఆగమ శాస్త్రాన్ని చెప్పిన విధంగా పరమేశ్వరుడు నాకు చెప్పిన దాన్ని నా శక్తికి తగ్గట్టు చెప్పి తిని, ఇక కాల ప్రమాణం వినమని బ్రాహ్మణుడనెను. 6 పలముల బరువు గల పాత్రను తీసుకోవాలి. ఆ పాత్ర యొక్క లోతు 4 అంగుళాలు ఉండాలి. దానికి వీసమెత్తు బంగారంచే చేసిన కడ్డీతో సన్నని రంధ్రం ఏర్పరచాలి. అట్లే 4 అంగుళాల పొడవైన 4 కడ్డీలను ఉంచాలి. రంధ్రం నుండి జారిపడే నీటి వల్ల నీటిలో ఉన్న పాత్ర ఎప్పుడు మునుగునో ఆ సమయమును దండం అంటారు. అటువంటి 2 దండాల సమయం ముహూర్తం. అట్టి ముహూర్తాలు 4 అయితే 1 యామం, 8 యామముల కాలం 1 దినం, 15 దినములు 1 పక్షం, 2 పక్షములు 1 మాసం. ఇది పితృదేవతలకు 1 దినం. వారికి కృష్ణపక్షం పగలు, శుక్లపక్షం రాత్రి. మానవుల సంవత్సరం, దేవతలకు దినం. ఉత్తరాయణం వారికి పగలు, దక్షిణాయనం వారికి రాత్రికాలం. మానవులు మొదలగు జీవులకు యుగధర్మములు వారి వారి కర్మలను అనుసరించి వయస్సు ఉండును. ప్రకృతి ప్రాకృతులకు వారు బ్రహ్మాది దేవతల ఆయుష్ గురించి వినుము. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేవి 4 యుగాలు. 12,000 దివ్య సంవత్సరాలు 4 యుగములగును. కృతయుగం 4 దివ్య సహస్ర పరిమితం. త్రేతాయుగమున 3 దివ్య సహస్రములుండును. ద్వాపరయుగం 2 దివ్య సహస్ర వర్ష పరిమితం. కలియుగము 1000 దివ్య సంవత్సరములుండును. ఈ యుగముల సంధికాలం, సంధ్యాంశ కాలం 2000 సంవత్సరాలు. మానవ కాలమానం ప్రకారం 4 యుగముల కాలం 43,20,000 సంవత్సరాలు. ఇందు కృతయుగం 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం అనుప్రకారంగా కాలముండును. చక్రం ఏ విధంగా గుండ్రంగా తిరుగునో అట్లే యుగములు, మన్వంతరాలు ఒకదాని తర్వాత ఒకటి తిరుగును. మన్వంతరమనగా 21 దివ్య యుగాలు. మాన ప్రకారం మన్వంతరం 25,506 యుగములు. ధర్మిష్ఠులైన మనువుల యొక్క చరిత్రను శంకరుడు నాకు చెప్పినట్టు నీకు తెలుపుదనని బ్రాహ్మణుడు సుయజ్ఞునితో అనెను. ఓ మహారాజా, మొదటి మనవు స్వయంభువు. అతడు బ్రహ్మదేవుని పుత్రుడు. ఆ మనవు యొక్క భార్య పేరు శతరూప. అతడు పరమధర్మిష్ఠుడు, మనవులలో శ్రేష్ఠుడు, విష్ణుమూర్తికి పరమభక్తుడు. అతని గురువు సాక్షాత్ శంకరుడు. అతడు నీకు ముత్తాత. స్వయంభువు మనవు నర్మదా నదీ తీరాన 1000 రాజసూయ యాగములను, 3 లక్షల అశ్వమేధ యాగములను, మరో 3 లక్షల నరమేధములను, 4 లక్షల గోమేధములను శాస్త్రోక్త ప్రకారాన పూర్తి చేసెను. ఆ మనువు యజ్ఞాలు చేస్తున్నప్పుడు ప్రతిదినం 3 కోట్ల బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం చేయిచుండెను. ఆ తర్వాత ఆ బ్రాహ్మణులకు లక్షల కొలది అమూల్య రత్నాలను, 10 కోట్ల బంగారు నాణాలను, బంగారు కొమ్ములు గల లక్షల కొలది ఆవులను దానం చేసెను. మునీశ్వరులకు పరిశుద్ధమైన 1,00,000 వస్త్రాలను, మంచి సస్యములున్న భూమిని, లక్షల కొలది ఏనుగులను, 3 లక్షల గుర్రాలను, 1,00,000 పల్లకీలను, 1000 రథాలను, 3 కోట్ల బంగారు పత్రాలను దానం చేసెను. ఇంకను 3 కోట్ల బంగారు ఆభరణాలను, కర్పూరం మొదలగు సువాసనా ద్రవ్యములు గల తాంబూలమును, 3 కోట్ల బంగారు శయ్యలను, రత్నఖచ్చితమైన మంచములను, మాలలను విష్ణుమూర్తికి ప్రీతి కలుగుటకై శంకరుని ఆజ్ఞ అనుసరించి ప్రతిదినం దానం చేయుచుండెను. తనకు విద్యాగురువు, జ్ఞానగురువుకు శంకరుని వలన మంచి జ్ఞానమును, శ్రీకృష్ణ మంత్రాన్ని, శ్రీకృష్ణ
దాస్యమును పొంది చివరకు శ్రీకృష్ణుని సన్నిధి అయిన గోలోకం చేరుకొనెను. బ్రహ్మదేవుడు తన పుత్రులకు స్వయంభవ మనవు ముక్తిని పొందనని తెలుసుకుని తన పుత్రుని ముక్తికి కారణమైన శంకరుని స్తుతించెను. స్వయంభవ పుత్రుడు కావున అతడు స్వయంభువయ్యను. స్వయంభవ మనవు తరువాత బ్రహ్మదేవుడు ఇంకొక మనవును సృష్టించెను. రెండవ మనవైన స్వారోచిష మనవు అగ్నిదేవుని పుత్రుడు. ఆ మనవు కూడా స్వయంభవ మనవలే పరమధార్మికుడు, అంతులేని దానాలు చేసినవాడు. మూడవ నాలుగవ మనవులు ప్రియవ్రత మహారాజు పుత్రులు. వారు కూడా గొప్ప ధార్మికులే. వారిద్దరూ కృష్ణభక్తి పరాయణులు. వారి గురువు మహేశ్వరుడు. ఐదవ మనవు రైవత మనవు. ఆరవ మనవు విష్ణుభక్తి పరాయణుడైన చాక్షుష మనవు. ఏడవ మనవు సూర్యపుత్రుడైన శ్రాద్ధదేవుడు. ఎనిమిదవ మనవు కూడా సూర్యుని యొక్క పుత్రుడే. అతని పేరు సావర్ణి. తొమ్మిదవ మనవు దక్ష సావర్ణి. 10వ మనవు పేరు బ్రహ్మ సావర్ణి. 11వ మనవు పేరు ధర్మ సావర్ణి. 12వ మనవు పేరు రుద్ర సావర్ణి. 13వ మనవు దేవ సావర్ణి. 14వ మనవు అంతులేని జ్ఞాన సంపన్నుడైన చంద్ర సావర్ణి. ఈ మనవులందరూ పరమధర్మిష్ఠులై మహాజ్ఞానులై శ్రీకృష్ణుని ఆరాధించిన వారే. మనవుల యొక్క వయస్సు ఎంత ఉండనో ఇంద్రుల వయసు కూడా అంతే ఉండను. అనగా ఇంద్రుని వయసు కూడా 71 దివ్య యుగంలో. మానవమును అనుసరిస్తే 25,506 యుగములుండును. 14 ఇంద్రులు గతిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు. అట్లే 14 ఇంద్రులు గతించిన కాలం అతనికి రాత్రి. ఆ రాత్రినే బ్రహ్మరాత్రి అంటారు. ఆ రాత్రిని వేదాలలో కాళరాత్రి అంటారు. బ్రహ్మదేవునికి ఒక దినం గడిస్తే దాని క్షుద్రకల్పం అంటారు. చిరంజీవి అగు మార్కండేయుడు 7 కల్పముల వరకు జీవించును. బ్రహ్మలోకం కింద ఉన్న లోకాలన్నీ సంకర్షణుని ముఖం నుండి బయలుదేరిన అగ్ని వల్ల దగ్ధములవుతున్నవి. ఆ సమయాన సూర్యుడు, చంద్రుడు, ఇతర బ్రహ్మపుత్రులందరూ బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆ బ్రహ్మరాత్రి గడిచిన పిమ్మట అనగా క్షుద్రకల్పం తర్వాత బ్రహ్మదేవుడు తిరిగి సృష్టి కార్యం ప్రారంభించును. ఈ బ్రహ్మరాత్రి యందు దేవతలు, మనవులు, మానవులు మొదలగు జీవులన్నీ చనిపోవును. బ్రహ్మదేవునికి ఇట్టి రాత్రి పగలు 30 అయితే ఒక బ్రహ్మ మాసమగును. ఇటువంటి 12 మాసములు గడిస్తే బ్రహ్మదేవునికి 1 సంవత్సరం. ఈ విధంగా బ్రహ్మదేవునికి 15 సంవత్సరాలు గడిస్తే దాన్ని దైనందిన ప్రళయం అంటారు. ఆ దైనందిన ప్రళయాన్ని వేదాలు తెలిసిన పెద్దలు మోహరాత్రి అంటారు. ఆ సమయాన సూర్యచంద్రులు, దిక్పాలకులు, ఆదిత్యులు, వసువులు, ఏకాదశ రుద్రులు, చతుర్దశ మనవులు, ఋషులు, మునులు, గంధర్వులు, రాక్షసులు మొదలైన వారందరూ నశించిపోతారు. ఆ సమయాన చిరంజీవులకు మార్కండేయుడు, లోమసుడు, పేచకుడన వారు మాత్రం ఉంటారు. ఇంద్రజమ్నుడైన రాజు, ఆకుపారుడు, కచ్చపుడు, నాడీజంఘుడు, బకుడు మొదలగు వారందరూ నశిస్తారు. బ్రహ్మలోకం కింద ఉన్న నాగలోకాలన్నీ అప్పుడు నశించిపోవును. ఈ దైనందిన ప్రళయం గడిచిన పిదప బ్రహ్మదేవుడు మరలా లోకాలు సృష్టించును. ఈ విధంగా 100 సంవత్సరాలు బ్రహ్మదేవుని ఆయుష్యుండును. బ్రహ్మదేవునికి 100 సంవత్సరాలు నిండితే బ్రహ్మదేవుడు గతించును. దాన్ని మహాకల్పం అంటారు. మహారాత్రి అని కూడా అంటారు. ఆ సమయాన బ్రహ్మాండాలన్నీ నీటిలో మునిగిపోవును. దేవమాత అయిన అదితి, సావిత్రీదేవి, వేదములు, ధర్మం మొదలైనవన్నీ నశించును. మృత్యువు, ప్రకృతి, శివుడు మాత్రం మిగులును. ఆ సమయాన వైష్ణవులందరూ నారాయణ్యందు లీనమగుదురు. సంహారకారుడైన కాళాగ్ని రుద్రుడు మొదలగు రుద్రులందరూ తమో గుణంతో కలిసి మృత్యుంజయుడకు మహాదేవుని యందు విలీనమగుదురు. బ్రహ్మదేవుడు గతిస్తే ఆ కాలం ప్రకృతికి 1 నిమిష కాలం. నారాయణుడికి, మహాదేవునికి, మహావిరాట్ రూపుడైన శ్రీ మహావిష్ణువుకు కూడా 1 నిమిష కాలమగును. ఆ నామిష కాలం తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఇచ్ఛను అనుసరించి మరలా సృష్టి కార్యం ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణునికి నిమేషం లేదు. అతడు నిర్గుణుడు, ప్రకృతి కంటే విశిష్టుడు. సగుణుల యొక్క నిమేషములకే కాలము, సంఖ్య, వయస్సు అనేవి ఉంటాయి. నిర్గుణుడు, నిత్యుడు, ఆద్యంతరహితుడైన ఆ పరమాత్మకు కాల, సంఖ్య, వయపరిమితి ఎట్లుండను? ప్రకృతికి 1000 నిమేషములైనచో ఆ కాలమును దండమంటారు. 60 దండముల కాలం ప్రకృతికి 1 దినం. అట్టి దినములు 30 గడిస్తే ప్రకృతికి మాసం. ప్రకృతి మాసములు 12 గడిస్తే అది ప్రకృతి సంవత్సరమగును. అట్టి ప్రకృతి సంవత్సరములు 100 గడిస్తే ప్రకృతి లయం జరుగును. ప్రకృతి యొక్క లయమును ప్రాకృత లయం అంటారు. అప్పుడు మూల ప్రకృతి అందరినీ సంహరించి శ్రీకృష్ణుని వక్షస్థలాన విలీనమైపోవును. మూల ప్రకృతిని దుర్గా అని, విష్ణుమాయ అని పెద్దలంటారు. ఆమె సనాతని, సర్వశక్తి రూపిణి, నారాయణి. ఆ దేవి శ్రీకృష్ణునికి నిర్గుణ స్వరూపిణి, బుద్ధికి అధిష్టాన దేవత. ఆ దేవి యొక్క మాయ వల్ల బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ మోహం చెందుతున్నారు.
వైష్ణవులందరూ ఆ దేవిని మహాలక్ష్మి అని, పరరాధ అని అంటున్నారు. ఆ దేవి నారాయణునికి అర్ధాంగి, ఆయనకు ప్రియురాలు. నిర్గుణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణములకు నిర్గుణైన రాధాదేవి అధిష్టాన దేవత. ప్రేమ వల్ల ప్రాణముల కంటే మిన్నైనది, సుస్థిరమైన ప్రేమ కలది. నారాయణుడు మహాదేవుడు తమ తమ గణములను ఉపసంహరించుకొని శుద్ధసత్వ స్వరూపుడు నిర్గుణుడు ఒక శ్రీకృష్ణ పరమాత్మనిలో విలీనమగదరు. గోపులు గోపికలు దూడలతో ఉన్న గోవులన్నీ ప్రకృతిలో లీనం కాగా ఆ ప్రకృతి పరమాత్మ యందు విలీనమగును. సమస్త క్షుద్ర విష్ణువులు శ్రీ మహావిష్ణువులో విలీనం కాగా మహావిష్ణువు ప్రకృతి యందు విలీనమగను. ఆ ప్రకృతి పరమాత్మలో విలీనమగను. ప్రకృతి, యోగ, నిద్ర ఈ రెండు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నయనాలలో మాయా మరియు ఈశ్వరేచ్ఛ వల్ల నివాసమున్నాయి. ప్రకృతి యొక్క ఒక దినకాలన శ్రీకృష్ణుడు బృందావనాన అమూల్యమైన రత్నతల్పాన పరిశుద్ధమైన వస్త్రంపై గంధము, మాలల యొక్క సువాసనలు గుబాలిస్తుండగా నిద్రపోవను. ఆ పరమాత్మ మేల్కొనగానే మరలా సమస్త సృష్టి కార్యక్రమం ప్రారంభమగను. నిర్గుణుడకు శ్రీకృష్ణ పరమాత్మ తప్ప మిగిలిన వారందరూ ప్రాకృతులు. ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుట, అతన్ని స్మరించుట, అతని ధ్యానం, అతని అర్చన, అతని మంగళ గుణకీర్తన చేస్తే సమస్త మహాపాపాలు నాశనమైపోవును. శ్రీ మహాదేవుని వల్ల విన్న ఈ విషయమంతా నీకు తెలిపాను. సుయజ్ఞ మహారాజు ఇట్లు పలికెను. కాలాగ్ని రుద్రుడు సమస్త విశ్వాలను సంహరించవాడని, అతడు తమోగుణుడని మీరు చెప్పారు. అట్లే ఆ కాలాగ్ని రుద్రుడు బ్రహ్మదేవుని జీవిత కాలాంతమున మృత్యుంజయుడైన శివునిలో విలీనమైనట్టు చెప్పారు. ఆ మృత్యుంజయుడు ప్రాకృత లయమున నిర్గుణుడైన శ్రీకృష్ణ పరమాత్మలో విలీనమై మృత్యువును పొందినందువల్ల అతడు మృత్యుంజయుడు ఎట్లగును? అట్లే అసంఖ్యాకమైన లోకాలు శ్రీ మహావిష్ణువు యొక్క రోమంలో ఉన్నట్టు చెప్పితిరి. అట్టి శ్రీ మహావిష్ణువుకు మూల ప్రకృతి మాతగా ఎట్లయినది అని సుయజ్ఞుడు అడిగెను. సుతపుడను బ్రాహ్మణుడు ఇట్లు పలికెను. బ్రహ్మదేవుని ఆయుష్ తీరి అతడు గతించినప్పుడు సమస్త లోకాలను బ్రహ్మదేవుని సైతం సంహరించు మృత్యుకన్య నీటిలో కనిపించు ప్రతిబింబం వలె నశించిపోతున్నది. ఎందరో మృత్యుకన్యలు, కోట్ల కొలది బ్రహ్మదేవతలు నశించినా శివుడు మాత్రం నశించలేదు. అతడి సమయాన్ని అనుసరించి నిర్గుణుడు సత్యరూపుడు అగు శ్రీకృష్ణ పరమాత్మలో విలీనమగను. పరమశివుడు మృత్యుకన్యను జయించను గాని మృత్యుకన్య అతన్ని ఎప్పుడూ జయించలేదని ప్రతీకల్పమున చెప్పబడ్డది. నిత్యులగు శివుడు, నారాయణుడు, ప్రకృతి ఈ ముగ్గురు నిత్యుడని శ్రీకృష్ణ పరమాత్మలో విలీనమగుట వాస్తవం కాదు. నిర్గుణుడు పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు కాలమును అనుసరించి సగుణుడగుచున్నాడు. అతడే తన మాయ వల్ల నారాయణుడిగా, శివుడిగా, ప్రకృతిగా రూపం పొందుతున్నాడు. వీరు ముగ్గురు పరమాత్మతో సమానమైన వారు, అతని అంశరూపులు. అగ్నికి నిప్పురవ్వలకు భేదం లేనట్టే వీరికి పరమాత్మకు మధ్య భేదం లేదు. రుద్రులు, ఆదిత్యులు మొదలగు వారిని అందరినీ బ్రహ్మదేవుడు సృష్టించను. అందువల్ల వారందరినీ మృత్యుకన్య జయించింది. కానీ పరమశివుడు సత్యరూపుడు, నిత్యుడు, సనాతనుడు అగు శివుని మృత్యుకన్య ఎప్పుడూ జయించలేదు. కావున అతడు మృత్యుంజయుడగుచున్నాడు. మృత్యుంజయుడైన పరమశివుని రెప్పపాటు కాలమున ఎందరో బ్రహ్మదేవుడు గతించని. ఆది సృష్టి సమయాన జగద్గురువగు శ్రీకృష్ణ పరమాత్మ బృందావనాన ప్రకృతికి వీర్యాధానం చేయగా ఆ పరమాత్మ వామభాగం నుంచి ఉద్భవించిన ఆ రాసేశ్వరయగు రాధాదేవి బ్రహ్మదేవుని ఆయుష్ ఉండినంత వరకు గర్భమును ధరించెను. ఆ తర్వాత పరాప్రకృతి రూపిణియగు ఆ రాధాదేవి గోలోకమందలి రాసమండలాన ఒక అండమును కనెను. రాధాదేవి ఆ అండాన్ని చూసి బాధకు గురికాగా కోపంతో ఆ అండమును గోలోకం నుంచి అధోభాగాన ఉన్న విశ్వగోలోకమున పడవేశను. ఆ రాధాదేవి తన సంతానం వదిలిపెట్టి ఏడుస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ మహాయోగ జ్ఞానం బోధించి ఆమెను ఓదార్చెను. విశ్వగోళకమున పడిపోవచ్చున్న ఆ అండం నుండి సమస్త లోకములకు ఆధారభూతుడగు మహావిరాట్ పురుషుడు మహావిష్ణువు ఉదయించెను. సుయజ్ఞ మహారాజు ఇట్లెనెను. ఓ మహాత్మా, నా జీవితం ధన్యమైనది, నా జన్మ సఫలమైనది. భగవంతునిపై భక్తిని కలిగించిన మీ శాపం నా పాలిట వరమైంది. సమస్త మంగళాలకు మంగళ రూపమైన శ్రీహరి భక్తి అందరికీ తేలికగా లభించేది కాదు. వేదములందు చెప్పబడ్డ భక్తి పంచకం శ్రీహరి భక్తితో సమానం కాదు. అందువల్ల అందరికీ లభించని శ్రీకృష్ణ పరమాత్మ భక్తి నాకు కలుగునట్లు అనుగ్రహింపుడు. పవిత్రమైన జలముండు తీర్థములు మాత్రమే తీర్థములు కాదు. అట్లే మట్టి శిలా నిర్మితాలైన వారు మాత్రమే దేవతలు కాజాలరు. పైగా తీర్థాలు దేవతలు చాలా కాలం సేవించిన కానీ పవిత్రం చేయరు. కానీ శ్రీకృష్ణ భక్తులు దర్శనం మాత్రానే వారిని పవిత్రంగా చేస్తారు.
అన్ని ఆశ్రమాలలో బ్రాహ్మణ జాతి చాలా శ్రేష్టం. వారిలో స్వధర్మ నిరతులైన వారు చాలా శ్రేష్ఠులు. కృష్ణ మంత్రోపాసకుడు, కృష్ణ భక్తి పరాయణుడు, ప్రతిదినం శ్రీహరి నైవేద్యాన్ని భుజించేవాడు స్వధర్మ నిరతుడైన బ్రాహ్మణుని కంటే శ్రేష్ఠుడు. జ్ఞాన సముద్రుడు, వైష్ణవుడు, శంకరుని శిష్యుడు, బ్రాహ్మణ శ్రేష్ఠులకు మీరుండగా జ్ఞానమునకై శాప విమోచనానికై నేను ఎవరిని శరణు పొందాలి? మీ శాపం వల్ల నేను ఎప్పుడు కుష్ఠరోగగ్రస్తుడనైతిని. ఈ విధంగా అశుచినైన నేను తపస్సు ఎట్లు చేయగలుగుదునో తెలుపుడు అని సుయజ్ఞుడు సుతపునితో అనెను. సుతపుడు నా బ్రాహ్మణుడు ఇట్లు పలికెను. సనాతని అగు విష్ణుమాయ శ్రీహరిపై భక్తిని కలిగించును. ఆమె అనుగ్రహించిన వారికి మాత్రమే శ్రీహరి భక్తిని కలిగించును. మాయచే మోహితులైన వారికి ఆ దేవి శ్రీకృష్ణ భక్తిని కలిగించక వంచిస్తూ అశాశ్వతమైన ధనమిచ్చును. అందువల్ల శ్రీకృష్ణ ప్రేమ రూపిణి, శ్రీకృష్ణుని ప్రాణములకు అధిదేవత, శక్తి స్వరూపిణి, సమస్త సంపదలు ఒసగునది నిర్గుణ స్వరూపునకు రాధాదేవిని సేవించుము. ఆమెను సర్వారాధ్యుడని శ్రీకృష్ణుడే ఆరాధించు సేవించును. ఆమెను సేవించి అనుగ్రహం పొందితే నీవు త్వరగా గోలోకానికి పోయేదవు. శ్రీకృష్ణ భక్తులు నిర్గుణుడు, కష్టంతో ఆరాధింపదగినవాడు. ధ్యానం చేతనే సాధ్యమైన శ్రీకృష్ణుని అనేక జన్మల్లో చాలా కాలం సేవించి గోలోకం చేరుచున్నారు. అందువల్ల శ్రీకృష్ణుని సేవించట కంటే మాతృమూర్తి అగు రాధాదేవిని సేవించట బహుసులభం. దయామూర్తి సమస్త సంపదలను ఒసగున్నది శ్రీ మహావిష్ణువుకు మాతృరూపిణియగు రాధాదేవిని సేవించిన భక్తులు త్వరగా గోలోకం చేరుకుంటారు. అట్లే 1000 సంవత్సరాల వరకు బ్రాహ్మణుల పాదోదకాన్ని నీవు స్వీకరిస్తే కుష్ఠరోగ నిర్ముక్తుడవై మన్మధుని వంటి ఆకారం పొందుతావు. బ్రాహ్మణుల్ని సేవిస్తూ వారి పాదోదకం స్వీకరించినప్పుడు భూమిపై వారి పాదోదకం ఎంతకాలం పడనో అంతవరకు ఆ భక్తుని పితృదేవతలు తర్పణ జలాన్ని కమలపత్రాల్లో ఆనందంగా స్వీకరిస్తారు. భూమిపై ఉన్న సమస్త తీర్థంలో సముద్రాన ఉన్నవి. సముద్రాన ఉన్న సమస్త తీర్థంలో విప్రుల పాదోదకాన ఉండను. ఆ ఉదకం సమస్త పాపాలను, రోగములను పోగొట్టును. సమస్త తీర్థములందున్న నీటితో సమానమైనది. భుక్తిని, ముక్తిని కలిగించును. బ్రాహ్మణుడు మానవ రూపాన ఉన్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. అతడు చేసిన పూజను సమస్త దేవతలు సంతోషంతో స్వీకరిస్తారు. సుతపుడు పై విధంగా సుయజ్ఞ మహారాజుకు ఉపదేశించి ఆ మహారాజు చేసిన పూజను స్వీకరించి సంవత్సర కాలం దాటిన తర్వాత వస్తానని చెప్పిపోయెను. సుయజ్ఞ మహారాజు సుతపు బ్రాహ్మణుడు చెప్పినట్టు సంవత్సర కాలం బ్రాహ్మణులు సేవించుచు వారికి భక్తితో భోజనం పెడుతూ వారి పాదోదకం స్వీకరించెను. అందువల్ల అతనికి అంటని కుష్ఠవ్యాధి మటుమాయమయ్యను. ఆ సమయాన పూర్వం చెప్పినట్టే సుతప బ్రాహ్మణుడు ఆ మహారాజు ఇంటికి వచ్చెను. సుతప బ్రాహ్మణుడు అతనికి రాధికాదేవి పూజా విధానం, స్తోత్రం, కవచం, మంత్రం, సామవేదమందు చెప్పబడ్డ ఆమె ధ్యానమంతా చెప్పెను. తర్వాత, ఓ రాజా, నీవు వెంటనే తపస్సు చేయుటకు అడవికి పొమ్ము అని చెప్పగా రాజు వెంటనే అడవికి వెళ్ళను. అప్పుడతనికి భార్యలు 3 రాత్రులు శోకంచే మూర్ఛనొంది చనిపోయిరి. బంధువులు దుఃఖించిరి. అయినా సుయజ్ఞుడు పుష్కరానికి వెళ్ళి అక్కడ తీవ్రమైన తపమాచరించెను. అతడక్కడ 100 దివ్య సంవత్సరాలు సుతపుడు చెప్పిన రాధికా మంత్రం జపించెను. అప్పుడు ఆ దేవి రథంపై అక్కడికి వచ్చి ఆ మహారాజుకు దర్శనమిచ్చెను. ఆ రాధికాదేవి దర్శన మాత్రానే అతని పాపాలన్నీ తొలగిపోయినవి. అతడు తన మానవ దేహంను వదిలి దివ్య శరీరం ధరించగా రాధాదేవి అతన్ని తన రథంపై ఎంచుకొని గోలోకం చేరెను. ఈ విధంగా రాధాదేవి అనుగ్రహం వల్ల ఆమె వెంట వెళ్లిన సుయజ్ఞుడు విరజానది ఆవరించి ఉన్న గోలోకం చూసెను. గోలోకం చుట్టూ శతశృంగమన పర్వతం ఉన్నది. అక్కడ బృందావనం, రాసమండలం ఉన్నవి. అట్లే గోవులు, గోపికలు, గొల్లలున్న అందమైన రత్నమయ మందిరాలున్నాయి. అందరి మందిరాలలో అనేక చిత్ర విచిత్రాలున్నవి. అనేక కల్ప వృక్షాలున్నాయి. ఆ మందిరాల చుట్టూ అనేక పారిజాత వృక్షాలున్నాయి. అనేక కామధేనువులు అక్కడ కలవు. ఆ లోకం చంద్రబింబం వలె గుండ్రంగా చాలా విశాలంగా ఉండును. అది వైకుంఠం కంటే 50 కోట్ల యోజనాల దూరమున పైభాగాన ఉన్నది. అది శూన్యంలో ఎట్టి ఆధారం లేక స్థిరంగా ఉన్నది. అది ఆకాశం వలె నిత్యమైనది. నేను, నారాయణుడు, అనంతుడు, బ్రహ్మ విష్ణువులు, ధర్మదేవత, క్షుద్ర విరాట్ రూపులు, గంగాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతీదేవి, విష్ణుమాయ, సావిత్రి, తులసి, గణపతి, సనత్కుమారుడు, స్కందుడు, నరనారాయణ మునులు, కపిల మహర్షి, దక్షిణాదేవి, యజ్ఞుడు, బ్రహ్మపుత్రులు, వాయువు, వరుణుడు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, రుద్రుడు, ఇతర కృష్ణ భక్తులు, భూలోకం నగల విష్ణు భక్తులు ఈ గోలోకాన్ని చూచెదరు. కానీ ఇతరులెవ్వరూ దీన్ని సందర్శించలేరు. అక్కడ రత్న సింహాసనాన రత్నమాలా కిరీటాలు, రత్నభూషణాలు, పరిశుద్ధమైన పీత వస్త్రాలు ధరించిన శ్రీకృష్ణ పరమాత్మను సుయజ్ఞుడు చూసెను. ఆ పరమాత్మ శరీరమందంతటా చందనం ఉన్నది.
అతడు గోపవేషాన ఉండెను. ఆయన శరీర కాంతి నూతన మేఘం వలె ఉండెను. ఆ పరమాత్మ 2 భుజములు కలవాడు. అతని హస్తాన ఎల్లప్పుడూ మురళి ఉండెను. ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ భక్తులను అనుగ్రహించుచుండును. అతడు స్వేచ్ఛామయుడు, పరబ్రహ్మ, నిర్గుణుడు, ప్రకృతి కంటే మిన్న. ధ్యానం వలన మాత్రమే అతడు లభించును. మా వంటి వారికి సైతం అతడు దుర్లభుడు. ఆ గోపిక మనోహరునికి 12 ప్రధాన గోపాలురు ఎల్లప్పుడూ చామరములు వీస్తూ ఉంటారు. అతనికి పరిశుద్ధమైన వస్త్రాలు ధరించిన గోపికలు కామంతో చిరునవ్వులు నవ్వుతూ చూస్తారు. అతడు రాసమండలాన ఉండగా సుయజ్ఞుడు ఆ దేవదేవుని రాధాదేవి అనుగ్రహం వలన చూసెను. ఆ పరమాత్మను 4 వేదముల ఆకారం ధరించి ఎల్లప్పుడూ స్తుతించుచుండును. మనోహరమైన రాగములు, సంగీతం, వాద్య యంత్రాల నుండి వస్తుండగా సంతోషాన అతడు వినుచుండును. నిత్య సనాతనయగు ప్రకృతి మరియు నీవు ఆ పరమాత్మ పాద పంకజాలను అఖండ తులసీ దళాలతో, కస్తూరి కుంకుమ కలిసిన చందనాలతో, దూర్వాంకురాములతో, అక్షతలతో, పారిజాత ప్రసూనములతో ఎల్లప్పుడూ పూజించుచుందురు. ఇంకను ఆ పరమాత్మకు మీరు పవిత్రమైన విరజానదీ తీర్థంతో అర్ఘ్యమిస్తారు. ఆ శ్రీకృష్ణుడు చక్కగా ప్రసన్నంగా ఉండేవాడు. స్వతంత్రుడు, సమస్త కారణాలకు కారణం, అన్ని ప్రాణులకు అంతరాత్మ, సర్వేశుడు, సమస్తానికి ఆధారభూతుడు, మిక్కిలి పూజించదగినవాడు, సనాతనుడు, సమస్త సంపదల స్వరూపం, సమస్త సంపదలు ఒసగువాడు, సర్వమంగళ రూపి, సర్వమంగళ కారుణుడు, సర్వమంగళ దాత, సమస్త మంగళాలకు మంగళం. అటువంటి గోపికావల్లభని చూడగానే సుయజ్ఞుడు తొందరగా రథం నుండి దిగి పొలకించిన శరీరం కలవాడై ఆనంద బాష్పాలు రాలగా పరమాత్మ పాదాలకు నమస్కరించెను. శ్రీకృష్ణ పరమాత్మ సుయజ్ఞ మహారాజుకు తనపై భక్తిని, ఆశీస్సులను నొసగెను. ఇవి మా వంటి వారికి కూడా దుర్లభం. తర్వాత రాధాదేవి రథం నుండి దిగి గోపికలు చెలికత్తెలు సేవిస్తుండగా, కొందరు శ్వేత చామరాలు వీస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ సమీపానికి వచ్చి అతన్ని ఆలింగనం చేసుకొనెను. శ్రీకృష్ణ పరమాత్మ ఆమెను పలకరించి గౌరవించెను. తొలుత రాధాదేవి పేరు ఉచ్చరించి శ్రీకృష్ణుని పేరు రాధాకృష్ణుడు, రాధామాధవుడు ఇలా ఉచ్చరించాలని వేదములు తెలిసిన పెద్దలు పలుకుతున్నారు. ఈ విధంగా కాక తొలుత కృష్ణుని, తరువాత రాధాదేవి నామం ఉచ్చరిస్తే, లేక అఖిల ప్రపంచాలకు మాత కృష్ణునికి ప్రాణాల కంటే ఎక్కువ శక్తిరూపిణగు రాధను నిందిస్తే వారు సూర్యచంద్రులున్నంత వరకు నరకాన బాధలు పడతారు. తరువాత భూలోకాన జన్మించిన భార్యాపుత్ర విహీనులై రోగపీడితులవుతారు. ఓ పార్వతి, నీకింతవరకు రాధికోపాఖ్యానం చెప్పాను. నీవు భగవతి, వైష్ణవి, విష్ణుమాయ, సనాతని, నారాయణి, మూల ప్రకృతి, ఈశ్వర్య అను పేర్లతో ప్రకాశిస్తున్నావు. నీవు సర్వజ్ఞురాలవైనను, సమస్త చరాచర రూపిణివైనను, స్త్రీలలో అత్యుత్తమురాలివైనను తెలియనట్లు నన్ను అడిగితివి అని శంకరుడు పార్వతీదేవితో ఇట్లనెను. ఓం శాంతి శాంతి శాంతి.